హలో అందరికీ. ఇవాళ మనం చేసుకునే రెసిపీ వంకాయ ఫ్రై అండి. వంకాయ ఫ్రైకి మనం మార్కెట్ నుంచి అట్లా లేత వంకాయలు ఇది కూడా లేకుండా కండగల వంకాయలు తీసుకొచ్చుకోండి. ఒకే సైజు అలా తీసుకొచ్చుకుంటే మనకి చాలా అందంగా కనపడతాయండి. కళాయిలో కూడా మంచిగా అట్లా వరుసగా లైన్ ప్రకారం మంచిగా పడతాయి. అట్లా కండగల వంకాయలు తీసుకొచ్చుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని ఇంకా చాకు పెట్టి అట్లా ఘాటు పెట్టుకోండి. ఘాటు పెట్టుకుని దానిలో వంకాయలు చాలా మీడియం ఫ్లేమ్ బాగా తక్కువ ఫ్లేమ్లో పెట్టండి మంట. అలా వేసుకొని చిన్నగా వేయించుకోండి. దాని మీద మూత కూడా పెట్టండి. 5 మినిట్స్కి ఒకసారి తీసి వెనకకి ముందుకి కలుపుతూ ఉండండి, తిప్పుతూ ఉండండి. అలా చిన్నగా లోపల యొక్క కండ కూడా మగ్గిపోవాలండి. ఇది బ్యాచిలర్స్ కానీ లంచ్ బాక్స్ కానీ చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నామండి, నలుగురు ఉన్నాము. అందరూ ఫంక్షన్కి వెళ్ళిపోతారు, ఒక్కళ్ళే ఉంటారు. అప్పుడు చక్కగా ఒక 2 వంకాయలు కడుక్కుని అలా చాకు పెట్టి గీత గీసుకుని వేయించుకుని వెల్లుల్లిపాయ కారం దానిలో పెట్టుకోండి. అంతే, రెసిపీ తయారైపోతుంది. 5 మినిట్స్లో అయిపోతుందండి. బ్యాచిలర్స్ కానీ లంచ్ బాక్స్లో కానీ ఉపయోగపడే రెసిపీ అండి. సాంబార్లో అయితే పప్పుచారులో అయితే అద్దిరిపోతుందండి. ఇంకా మనము ఉట్టి అన్నంలో వేయించిన శనగపప్పు పౌడర్ వేసుకుని మామూలుగా కారాన్ని కాకుండా నెయ్యి వేసుకొని ఈ వంకాయని 4 పీసెస్ చేసుకుని ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముద్దలో తినండి. చాలా అంటే టేస్టీగా చాలా బాగుంటుందండి. లేదా ఆ వేరుశనగపప్పు పౌడర్ లేకపోయినా ఉట్టి నెయ్యితో అయినా నంచుకోవచ్చండి. అందులో కూరగాయల్లో రారాజు ఎవరు అంటే వంకాయ అని చెప్తారు కదండి. అందుకని చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకపోతే అలా వేయించుకొని ఇంకా వెల్లుల్లిపాయ కారానికి ఉప్పు, కారము, ఇంకా జీలకర్ర వేసి వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ వేసుకోండి, గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఆ వెల్లుల్లిపాయ కారాన్ని ఇలా వంకాయ ముక్కని ఇలా ఓపెన్ చేసి ఆ పౌడరు చల్లండి. చాలా తక్కువ చల్లుకోండి. మేమైతే కొంచెం పలచగానే తింటాము, కానీ కొంతమంది బాగా ఎక్కువగా తింటూ ఉంటారు కారాన్ని. వాళ్ళు ఎక్కువగా చల్లుకోండి. మీ ఇంట్లో తగ్గట్టుగా మీరు చేసుకోండి రెసిపీని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుందండి. కానీ మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి, పైన మూత పెట్టండి. 5 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉండండి. ఇంతేనండి, రెసిపీ తయారైపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకోవటమే తరువాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.